హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జ్యోతి టాక్స్. ఈరోజు మన వీడియోలో చాలా క్యూట్గా సింపుల్గా చిన్నపిల్లల బర్త్డేకి రిటర్న్ గిఫ్ట్స్ ఇవ్వడం అనేది ఎంత ఈజీగా మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చో చూపిస్తున్నానండి. ఇవి చాక్లెట్ బాస్కెట్స్ అన్నమాట. మనం ఇంట్లోనే ఈజీగా తయారు చేయవచ్చు. డిఫరెంట్గా ఉంటుంది, యూనిక్గా ఉంటుంది, పిల్లలకి చాలా నచ్చుతుంది. ఎలా చేయాలో చూద్దామా? అయితే చాక్లెట్ కూడా నేను ఇంట్లోనే తయారు చేయాలనుకుంటున్నాను. దీనికోసం డార్క్ కాంపౌండ్ అలాగే మిల్క్ కాంపౌండ్ తీసుకున్నాను. దాన్ని ఇక్కడ మనం డబుల్ బాయిలింగ్ ప్రాసెస్లో కరిగించుకోవాలన్నమాట. ఇట్లాగా స్టవ్ మీద గిన్నెలో నీళ్లు పెట్టుకుని ఆ ఆవిరి మీద మనం పైన ఇంకొక గిన్నెలో మన చాక్లెట్ ఇట్లా పొడి చేసుకుని దానిపైన పెట్టుకుని కరిగించుకుంటూ ఉండాలి. అంతేగాని డైరెక్ట్గా ఫ్లేమ్ తగలకూడదు. ఈ విధంగా తిప్పుతూ ఉంటే చాక్లెట్ అనేది మెల్ట్ అవుతుంది. మెల్ట్ అయ్యి మనకి ఒక స్మూత్ టెక్స్చర్ లాగా వస్తుందన్నమాట. అలా అయ్యేంత వరకు సిమ్లో పెట్టుకుని ఆవిరి మీదే మనము మెల్ట్ చేసుకోవాలి. ఓవెన్లో కూడా పెట్టుకోవచ్చు. అందరికీ ఓవెన్ ఆప్షన్ లేదు కాబట్టి ఇలాగా డబల్ బాయిలింగ్ ప్రాసెస్లో ఈ విధంగా మెల్ట్ చేసుకోవాలి. కొంచెం టైం పడుతుంది కానీ అంత కష్టంగా ఏమనిపించదు. మనం ఇంట్లో తయారు చేసుకుంటాం కాబట్టి మనకి చాలా సాటిస్ఫాక్షన్గా ఉంటుంది. చూసారా, ఈ విధంగా చిన్నగా మెల్ట్ అవుతుందన్నమాట. మనకి తీసుకొని మన మౌల్డ్స్లో వేసుకునే విధంగా వస్తే సరిపోతుంది. సో ఆ టెక్స్చర్ వచ్చే విధంగా చూసుకొని అప్పటిదాకా తిప్పుకుంటా ఉండి ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మనకి చాక్లెట్ సిరప్ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు మౌల్డ్స్లోకి వేసుకోవాలి. ఈ మౌల్డ్స్ అనేవి మనకి అమెజాన్లో ఉంటాయి, మీషోలో ఉంటాయి. నేను కూడా ఆన్లైన్లోనే తెప్పించుకున్నాను. చాలా డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. చిన్నపిల్లలకి కాబట్టి నేను ఈ విధంగా ఆల్ఫాబెట్స్ అనేవి తీసుకున్నాను. వీటిలో మనము జాగ్రత్తగా ఫిల్ చేసుకోవాలన్నమాట. సో ఈ విధంగా ఫిల్ చేసుకున్నాను. ఫిల్ చేసుకున్న తర్వాత పైన మనకు ఎక్స్ట్రాలు అనేవి తీసేసేయాలి, లేకపోతే చాక్లెట్ షేప్ అనేది నీట్గా ఉండదు. అలాగే ట్యాప్ చేసుకోవాలి ఎయిర్ బబుల్స్ అనేవి ఉండకుండా. సో ఎక్స్ట్రాలు అనేవి నేను ఈ విధంగా చాక్తో తీసేస్తున్నాను. అప్పుడే మనకి ఫైనల్గా చాక్లెట్ రెడీ అయినప్పుడు షేప్ అనేది నీట్గా వస్తుందన్నమాట. ఈ విధంగా మనము చాక్తో పైన ఏదైతే పక్కన కొంచెం ఎక్స్ట్రా పడిందో దాన్ని తీసేసుకోవచ్చు. చూడ్డానికి కూడా కొంచెం లుక్ బాగుంటుంది. షీట్ మొత్తం కూడా ఇలా ఫిల్ చేశాక ఎక్స్ట్రాస్ మొత్తం తీసేశాక ఇక మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోవడమే అండి. ఫ్రిడ్జ్లో పెట్టుకుని 1 అవర్ లోపే సరిపోతుంది. ఎక్కువ టైం కూడా పట్టదు. ఈ లోపే మనకి చాక్లెట్ రెడీ అయిపోతుంది అనమాట. సో ఫ్రిడ్జ్లో పెట్టుకుని నేను హార్డ్లీ ఒక 15 మినిట్స్ ఉంచినట్టున్నాను అంతే. 15 మినిట్స్ తర్వాత నాకు నా చాక్లెట్స్ అనేవి రెడీ అయిపోయాయి. సో ఈ విధంగా వస్తాయి అన్నమాట. మనకి తీసేటప్పుడు కూడా చాలా ఈజీగా ఉంటుంది. కావాలంటే చూడండి, మనం కొంచెం వెనక ప్రెస్ చేస్తే చాలు చాక్లెట్ అనేది అదే బయటకు వచ్చేస్తుంది. బయటకు వచ్చేసాక చివర ఉన్న ఈ ఎక్స్ట్రాస్ అనేవి మనం చేత్తో కట్ చేసేసుకోవచ్చు. ఈజీగా కట్ అయిపోతాయి. సో షేప్ అనేది కూడా చూడడానికి ఇట్లా నీట్గా ఉంటుంది. అలాగే ఆల్ఫాబెట్స్ నీట్గా కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. పిల్లలకి నచ్చుతుంది అనే ఉద్దేశంతో నేను ఈ టైప్ అనేది మీషోలో తీసుకున్నాను. అలాగే చాలా టైప్స్ ఉన్నాయి. స్మైలీస్ ఆల్రెడీ నేను ట్రై చేశాను, అవి చాలా బాగున్నాయి. సో ఇట్లాగా అన్నీ తీసుకోవాలి. మనకి ఎన్ని చాక్లెట్స్ కావాలో అన్నీ అన్నమాట. మళ్ళీ కావాలనుకుంటే మళ్ళీ చాక్లెట్ సిరప్ రెడీ చేసుకుని మళ్ళీ మౌల్డ్స్లో వేసుకుని ఒక 15 మినిట్స్ ఫ్రిడ్జ్లో పెట్టామంటే సో ఇంకా ఎక్స్ట్రా చాక్లెట్స్ వస్తాయి. ఈ షీట్కి వచ్చేసరికి ఒక 25 to 30 వచ్చినట్టున్నాయి నాకు. సో ఇట్లా ఈ విధంగా మొత్తము షీట్ నుండి బయట తీసుకోవాలి.
షీట్ నుండి మొత్తం చాక్లెట్స్ బయటికి తీసుకున్నాక చూడండి, మా బాబు పేరు కార్తీ అనమాట. సో కార్తీ అని చాక్లెట్స్తో పెట్టాను. సో బాగా ఎక్సైట్ అయిపోయాడు. ఆ తర్వాత ఈ ర్యాపర్స్ తీసుకున్నాను. ఇవి కూడా ఆన్లైన్లో మీషోలోనే తీసుకున్నాను. ఇవి ర్యాపర్స్ చుట్టేస్తే మనకి చాక్లెట్ నీట్గా ఉంటుంది అనేసి ఈ విధంగా ర్యాపర్స్ చుట్టి రెడీ చేశాను అనమాట. చూడ్డానికి చాలా క్యూట్గా అనిపిస్తాయి, మనం బయట కొని ఇచ్చేవి కాకుండా ఇలా చేస్తే అనిపించింది. సో ఈ బాస్కెట్లో నేను ఏమేమి వేయాలనుకుంటున్నానంటే, మనం జ్యూస్ తాగే గ్లాసెస్ ఉంటాయి కదా, ఇవి మనకి బయట దొరుకుతాయి, అవి తీసుకున్నాను అనమాట. అవి అట్లాగే నేను రెడీ చేసిన ఈ చాక్లెట్స్, హోమ్ మేడ్ చాక్లెట్స్ అంటేనే బాగుంటుంది కదా. అలాగే కొంచెం చిన్నపిల్లలకి సర్ప్రైజింగ్గా ఉండడానికి ట్యాబ్లెట్ పెన్ తీసుకున్నాను అనమాట. ఇది కూడా నేను మీషోలోనే తీసుకున్నాను. క్యూట్గా ఉంటాయి, చాలా నచ్చుతాయి అనిపించింది నాకు. పిల్లలకు కూడా చాలా నచ్చాయి. ఇట్లా పెన్ వస్తుంది. దీంతోపాటు డార్క్ ఫ్యాంటసీ పెడదాం అనుకుంటున్నాను. సో సింపుల్గా ఉంటుంది అనిపించింది. ఇప్పుడు ఈ బాస్కెట్ ఎలా రెడీ చేయాలంటే, ఈ గ్లాస్ పైన ఉన్న ఎడ్జ్ అనేది కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత దీన్ని అందులో పెట్టి మనము పిన్స్తో ఒక బాస్కెట్ షేప్ లాగా పిన్ చేసుకోవాలన్నమాట. సో ఈ గ్లాస్లో మనం ఒక చాక్లెట్ వేస్తున్నాము, ట్యాబ్లెట్ పెన్ పెడుతున్నాము, అలాగే డార్క్ ఫ్యాంటసీ పెట్టేసి ఆ కట్ చేసుకునే ఎడ్జెస్ ఉన్నాయి కదా, దాన్ని పెట్టి ఫోల్డ్ చేసుకుని పిన్ కొడతాము. సో పిన్ కొడితే ఏంటంటే మనకి బాస్కెట్ షేప్ అనేది వచ్చేస్తుంది. సో మా బాబు స్కూల్లో ఇచ్చేటప్పుడు కూడా ఇవ్వడానికి ఈజీగా హ్యాండీగా ఉందన్నమాట ఒక బాస్కెట్ ఇవ్వడం అనేది. అలాగే పిల్లలు తీసుకున్న వాళ్ళు కూడా బాస్కెట్ అని వాళ్ళు అలా ఫీల్ అవ్వడం చాలా నచ్చిందనమాట. సో కొంచెం టైం పడుతుంది, బట్ యూనిక్గా ఉంటుంది అనిపించింది. అలాగే చేసింది సాటిస్ఫాక్షన్గా అనిపించింది, నచ్చింది, మా బాబుకి నచ్చింది, అలాగే వాళ్ళ ఫ్రెండ్స్కి కూడా నచ్చింది అనమాట. సో ఇన్ కేస్ ట్రై చేయాలనుకుంటే ఇలా కూడా ట్రై చేయొచ్చు. ఇంతకు మించి చాలా ఐడియాస్ కూడా ఉంటాయి. నేనైతే ఇలా ట్రై చేశాను. మీకు కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఈ వీడియోని ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి. ఇదే విధంగా నేను రిమైనింగ్ అన్నీ కూడా చేసుకున్నాను. ఒకేసారి కట్ చేసి పెట్టుకుని ఆ బాస్కెట్లో ఫిల్ చేసేసుకుని ఆ విధంగా రెడీ చేసుకున్నాను అనమాట. సో పెద్ద ప్రాసెస్ ఏమీ కాదు, పెద్ద కష్టమేమీ కాదు. చేస్తుంటే మనకి ఇష్టం మీద ఈజీగా అనిపిస్తుంది. ఇట్లా రిమైనింగ్ బాస్కెట్స్ అన్నీ రెడీ చేశాక వీటన్నిటిని జాగ్రత్తగా క్యారీ చేసి స్కూల్కి తీసుకెళ్ళి సో మా బాబు చేత ఇప్పించాను అనమాట. చాలా హ్యాపీ అయ్యాడు. మీ పిల్లలు కూడా ఇదే విధంగా ఇదే ఫీల్తో హ్యాపీ అవ్వాలనుకుంటే ఇంట్లో ట్రై చేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.